ఇది దీనికి కలగపోతాడు 100% కలుగుతాయి 150%. విరాట్ కోహ్లీ కొట్టా దాన్ని మస్తు బడి అది కూడా ఏయ్ ఫస్ట్ కి వైట్ రెడ్ కాదు. అరే నేను 2 సార్లు అయితే దసరా ఆట కై ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు వచ్చింది భయపడదు ఈ రోజు భయపడతాను. నేను కూడా బాగా ఆడతాను అంతా. నాకు ఇస్తున్నది మీకు ఇస్తున్నది డౌన్ ఉన్నది నాకు డౌన్ లేదు అయినా నాకేమో ఇస్తున్నది ఏన్ని చేసుకున్నా తమ్ముడి ఆట ఆడితే ఆడిపోతారు ఇదా వాళ్ళకి గౌరవం కాదు గౌరవం గిసండి అత్తే కొద్దిగా మా మన ముందు కాగితం రాసుకోవాలి తమ్ముడు అటువంటి మెల్ల అట్టుకోవాలి అడ్డచాడ మెల్ల 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 మస్తు బడి స్టార్ట్ అటు పంపుంది అటు ఉన్నది అటు ఉన్నదండి రెడీ అటుకో అట్లా కొట్టు ఇక్కడ బార్ కొట్టు ఇలా పడుతుంది నల్కా వస్తుంది లేకపోతే 2 సెకండ్ల కొట్టు పడుతుంది లేకపోతే గిన్ని కానీ చెప్పా కుక్క పడ మొత్తం పడతాయి మళ్ళీ 10 ఎత్తాను బట్టి కెరీర్ కనబడతాం శ్రీకృష్ణ ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు పట్టించుకోదు నీ ఆట మీద క్రికెట్ ఆడతారు క్రికెట్ గ్రౌండ్ లో వాళ్ళందరూ ఎట్లా అవుతారో గ్రౌండ్ నిండా వాడుకున్న రసులు గాడు ధోని గాడు వెళ్తే అందరూ రసులు గాడు చెవులు అన్ని మూసుకుంటాను అయిపోయిందా తెచ్చినావు ఇప్పుడు ఎవరో తెచ్చినావు ఆయన క్యారం బోర్డు ఆడమను నీతో క్యారం బోర్డు అన్ని ఆడమను 14:20 ఎంతసేపు లెక్క పెడతారు రాత్రి అదే ఆనంది నుండి అంటే పోతారా వాళ్ళు ఏడేయాలా అరే ఈ దోస్తే ఏంటి ఏం కావాలి రాదు ఏమన్నా చేసుకోరు ఇప్పుడు మీకు ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మరి ఎట్లా ఒక పైకి ఒకసారి తీసుకోవాలి ఆడాలి కానీ అవసరం నోడియాలని ఆడాలి మస్తు బడి గేమ్ తీసుకుంటాడు నిన్ను కొట్టాలను ఇది ఈ చూరు అరే దీన్ని ఇలా కొట్ట ఆడ కొట్టాడు కట్టబోతుంది దీన్ని బ్లాక్ పడతాడు అదే సేపు పుట్టినాక అవ్వాలి
నేను ఆడితే మంచి ఉద్యోగాలు ఆడతా అని కొద్దిగా ఇవాళ నచ్చిన కదా, కొంచెం బోర్డు ప్రాక్టీస్ చేయాలి. 23 6 ఇక తీసుకున్నా. నిన్ను పడేసాడు. అవునురా, నిన్ను పడేసాడు. ఆ గోల్ ఫినిష్ చేసాకే కొట్టినది వాళ్ళే దానికని ఏం 24 ఉన్నప్పుడు దాన్ని అజిత్ అయిపో 6 పాయింట్ రాకపోతే రెడ్ బాల్ కావాలి మీరు ఇక, రెడ్ అని కొట్టు. రెడ్డే మా రెడ్డే అడిగా. ఆడు కదా మన శంకర్ దాదా, ఏం సినిమా శంకర్ దాదా జిందాబాద్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ లా ఎంబీబీఎస్ లా మన తాతకు జ్యూస్ తెస్తే కదా, జ్యూస్ తాగి కైని కొడితే మనోడు కూడా అంతసేపు ఆగి ఇగో వేస్తాను జ్యూస్ లాంటిది అన్నట్టు ఇది. జ్యూస్ పడగానే రెడ్ కాయనే వేయాలి మరి అన్ని కాయలు నింపా ఆడ రెడ్ కాయనే ఒకటి వేసేది ఉంటుంది ఫాలో అది ఫామ్ వచ్చింది నిన్ననే. ఏం లేదు డైరెక్ట్ దీనికి మ్యూజిక్ పెట్టి ఏం పెట్టా వస్తుందా రెండతే అన్న ఉట్టిన మెల్లగా ఆడుకున్నాం దానికాడ ఒక పిగ్గు మందు పెట్టాలి కాడ ఒక పిగ్గు మందు వేసాడు విమల్ పలుకుల్లో కేసరి ఇవాకే సరి. ఏయ్, శంకర్ దాదా ఎంబీబీఎస్ లో కైన్ పడ్డట్టు పడుతుంది 1 2 ఇప్పుడే కదా కిక్ ఎక్కాలి ఇంకా అది అడ్డు అడ్డు వరకున్నాళ్ళకి అడ్డు ఉండాలి. వీక్షించి వీక్షించి చూసి 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 ఆ కైలు కుక్క దగ్గర పడుతుందా లేదా? అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ కళ్ళలో చూడండి చూడండి పడుతుందా లేదా? లేదు లేదు. ఓ లేదు ప్రకాష్ నెక్స్ట్ స్ట్రైకింగ్. వావ్, ప్రకాష్ ఆట తీరు చూడండి, గమనించండి. ఏ కాయను కొట్టబోతున్నారు? రైట్ ప్రకాష్ ఆట ఎంతో అనుకున్నాం, ఊహించిన దానికంటే అద్భుతంగా ఆడతారు అనుకున్నాం. కానీ ప్రకాష్ హీరోగా వచ్చేసాడు. ఈ క్యారమ్ బోర్డ్ కామెంటరీ చేయాలి. డబ్బులు పెడితే ఈ రకంగా ఆట, డబ్బులు పెట్టకపోతే దుబారా ఆట. ఈ డబ్బులు ఆట 190 10 రూపాయలు ఏం పాపం చేసి 10 రూపాయలే మరి నా కొంత అబ్బా టుక్కు సాధించిన 500 అన్నాడు, తర్వాత 200 అన్నాడు. మస్తు బడిగా ఇది పట్టుకుంటా ప్రకాష్ గారు నెక్స్ట్ చేస్తారు. నిన్న కట్టుకుంటే అవసరం అయితే వానికి కట్టుబడలేదు, వాని బాబు వానికి పడలేదు. అది ఏ పారం నమ్మకం అది కూడా తప్పే సార్ నేను అదే అర్థం సర్టిఫికేట్ పెట్టా. పిల్లలకు కట్టాను. ఎప్పుడైనా భయపడి ఉన్నది అదే ఏం కాదు భయపడతాం చివరి నిమిషంలో కొంచెం అనికాడు, ఎందుకంటే అది పడిపోతుంది. అది అక్కడ ఏం కాదు నేను వేస్తాం నేను భయపడదు అదే చెప్తాను రైట్ లేదా అది రిటర్న్ ప్రకాశం కట్టింగ్ అనేది చూడు. 90 వేసాడా లేదా? 90 లేదు. సో పైన అనేది అర్థం కాదు నాకు 100% 90 కలిసి 90 స్పీడ్ అనేది 90 వెళ్ళిపోతుంది. ఓ ఎస్ ఇప్పుడు గిరాడు సో ప్రకాశ్ లేదు కాబట్టి ఇచ్చింది. హిమచంద్ర 190 రూపాయలు వినాయని ఎడుకోలేరా? ఇప్పుడు ఎందుకు బయట మీద ఆగులే పోయినట్లయితే అయిపోతుంది. సపోర్ట్ గజ ఉన్నాడు. టైగర్ గంటగా రావటం చెప్పా మరి గుడిగా చూసే వీడియోలో ఆయాసం పుడుతుంది. ఇదే కదా ప్రకాశ్ నువ్వు లాంగ్ డిస్టెన్స్ తీసుకొని రెడ్ కలుగుతాడు టైగర్ తగులుతుంది. లేదు లేదు ఓకే బయట కలుగుతాడు లేదు ఏయ్ పర్ఫెక్ట్ స్టార్ట్ షాట్ మళ్ళీ రెడీ చేయలేదు కదా. సో రాజుగాడు చాలా ఆగిపోయాడు ఇక్కడ నుంచి. మీరు గేమ్ తీసుకున్నా తీసుకోకపోయినా స్టాప్ చేసి ఆగిపోయాడు అంతే. సో ప్రకాష్ ఇట్స్ ప్లేయర్ కమింగ్. ఇంకా మనగా అయితే వన్ ఫింగర్ ప్లేయర్ ఇస్ కమింగ్. స్ట్రైకర్ వన్ ఫింగర్ గయా పడుతుంది పడుతుంది బరాబర్ పడుతుంది ఉల్టపల్ట దానికి దాకి పోటీచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడండి జూమ్ చేసి చూడండి అది పడతలేదు. ఏం కాదు పడద్దు కదా మనకు మనకు ఒకటి గిల గిల తిప్పితే అది పడేది నేను కొట్టాలి పడేయాలి మన పాయింట్ అక్కడ ఆపాలి. ఆడతా అది పడతా జూమ్ చేసి చూడనా అన్న దగ్గర ఇగో కొట్టాను రెండు భయపడి ఉన్నది అదే ఏ కాదు భయపడతాం చివరి నిమిషంలో కొంచెం అనికాడు, అది పడిపోతుంది. అది అక్కడ ఏ కాదు నేను వేస్తాం నేను భయపడదు అదే చెప్తాను రైట్ లేదా అది రిటర్న్ ప్రకాశ్ కటింగ్ అనేది చూడు.
90 సైడా లేదా 90 లేదు సో కైన్ అనేది అని అర్థం కాదు నాకు 100% 90 కలిపి 90 స్పీడ్ అనేది 90 లో వెళ్ళిపోతుంది ఓ ఎస్ ఇప్పుడు గ్రౌండ్ మిడిల్లో పట్టుకోవాలి సో బస్ లేదు కాబట్టి హిమచంద్ర 190 రూపాయలు పోయినా అని చెడిపోలేరా ఇంకా ఎందుకు బయట మీద ఆగలే పోయినట్లయితే అయిపోతుంది టైగర్ అంతగానో ముందుకు రావటం చెప్పాలా చూసే ఇందులో ఆయాసం పోతుంది చూసి ఇదేనా నువ్వు లాంగ్ డిస్టెన్స్ తీసుకొని రెడ్ కలుగుతలేదు టైగర్ అడుగుతుంది లేదు లేదు ఓకే బయట కలుగుతాను ఏయ్ పర్ఫెక్ట్ స్టార్ షాట్ మళ్ళీ రెడీ చేయలేదు కదా సో రాజుగాడు చాలా ఆగిపోయాడు ఇక్కడ నుంచి ఓకే మీరు గేమ్ తీసుకున్నా తీసుకోకపోయినా స్టాప్ చేసి రాదు ఆగిపోయాడు ఇక అంతే సో ప్రకాష్ ఇట్లాంటి టైంలో ఇట్లా టచ్ కొట్టాలి ఇట్స్ ప్లేయర్ కమింగ్ ఇంకా మనగా అయితే ప్లేయర్ వీడియోలో కంటెంట్ లేదని అనుకోకండి నెక్స్ట్ వీడియో మంచిగానే పెట్టాలని అనుకుంటున్నాను దయచేసి ఏమనుకోకండి చూసిన వారికి బాయ్ ఫ్రెండ్స్ తీసుకుంటున్నా పడుతుంది బరాబర్ పడుతుంది బ్లాక్ కొడుతుంది కానీ ఏదో అవుతుంది ఉల్టా పల్టా అయ్యి దానికి దాకి ఓడిచ్చే అవకాశాలు ఉన్నాయి వీడియో పెట్టడం వల్ల పిల్లలు కొంచెం డిస్టర్బ్ అవుతారు ఏం మాట్లాడాలో తెలుస్తలేదు కంటెంట్ ఏం లేదు రియాలిటీ వీడియో కాబట్టి ఇట్లనే ఉంటుంది ఏమనుకోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో బాగా చేయడానికి ట్రై చేస్తాము ఖచ్చితంగా కంటెంట్ తీసుకొని వస్తామని చెప్తున్నా మీకు పక్క కరెక్ట్ కంటెంట్తో మీ ముందుకు వస్తామని చెప్తూ బాయ్ ఫ్రెండ్స్